దాదాపుగా హిందుత్వవాదులు అందరి కోరికని ఓ పక్కన పవన్ కళ్యాణ్ తీరుస్తున్నారేమో అనుకోవాలి. ఎందుకంటే సరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు హిందుత్వవాదం వినిపించడంలో తప్పులేదు, వాళ్ళు ఆ ఎజెండాతోనే ఉన్నారు, పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఇప్పటికీ అదే దాంతో కట్టుబడి ఉన్నారు. అదంతా ఒక ఎత్తు. మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ముస్లింలకో క్రైస్తవులకో జరిగితే వెంటనే స్పందించేటటువంటి పార్టీలు అదే హిందువులకు సంబంధించి అయితే మాట్లాడరు. బంగ్లాదేశ్ ఇష్యూ లాంటిదో లేకపోతే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఇష్యూ లాంటిది. తాజాగా ఇస్కాన్కి సంబంధించినటువంటి బంగ్లాదేశ్ నాయకుడు ఎవరైతే బ్రహ్మచారిని మీదన యాక్షన్ అక్కడ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మనకి తెలుగుదేశం స్పందించాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు, ఇక కమ్యూనిస్ట్ ఎట్లాగూ స్పందించరు. కానీ ఢిల్లీ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ని అక్కడ ఉన్నటువంటి మీడియా అడిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నటువంటి. అదే ఆయన ప్రస్తావించారు, ఇది దుర్మార్గమైనటువంటి చర్య, కఠినంగా ఈ వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వం స్పందించాలా, బంగ్లాదేశ్తో మాట్లాడాలి అంటూ. అదే సమయంలో ఒక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే పాలస్తీనా గురించి, మన దేశంలో పాలస్తీనా వాసులలో అక్కడ హమాస్ వాళ్ళ గురించి ఇక్కడ మన దేశంలో స్పందిస్తారు, దీపాలు పట్టుకుంటారు. బట్ ఒక స్వామీజీ, హిందూ స్వామీజీ, ఇస్కాన్కి సంబంధించినటువంటి స్వామీజీ మీద జరిగితే స్పందించేవాళ్ళు కరువయ్యారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు.